కోచ్ రాజ్బోన్షి గ్రూప్ వార్తల్లో ఉన్నారు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మార్చి 14వ తారీఖున అస్సాం విజిట్ చేయనున్నారు. ఈ సందర్భంగా కోచ్ రాజ్బోన్షి కమ్యూనిటీ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కావాలని చెప్పి మళ్ళీ వాళ్ళ డిమాండ్ రైజ్ చేశారు. మార్చి 8వ తారీఖున కోచ్ రాజ్బోన్షి సమ్మిళిత జౌతా మాంచా మొత్తం దీనికి సంబంధించి 12 ఆర్గనైజేషన్స్ కలిపి ఒకటే గ్రూప్గా ఉన్నాయన్నమాట. అదే కోచ్ రాజ్బోన్షి సమ్మిళిత జౌతా మాంచా వాళ్ళు 15 పాయింట్లున్న ఒక మెమోరాండం సబ్మిట్ చేశారు. దానిలో కోచ్ రాజ్బోన్షి గ్రూప్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని, అదేవిధంగా కమ్తాపూర్ స్టేట్ ఏదైతే స్టేట్ కావాలనుకుంటున్నారో ఆ స్టేట్ని ఏర్పాటు చేయాలని, ఆ స్టేట్ని రివైవ్ చేయాలని చెప్పి, దాంతోపాటు వాళ్ళ యొక్క గ్రేట్ వారియర్ పేరు మీద చిలరాయ్ రెజిమెంట్ని ఏర్పాటు చేయాలని మన ఆర్మడ్ ఫోర్సెస్లో ఇలా చాలా డిమాండ్లు పెట్టారనమాట. అసలు ఈ కోచ్ రాజ్బోన్షిస్ ఎక్కడుంటారు? కోచ్ రాజ్బోన్షిస్ నార్త్ బెంగాల్ ప్రాంతంలో, ముఖ్యంగా దువార్ ప్రాంతాల్లో, తర్వాత లోయర్ అస్సాంలో, నార్థన్ బంగ్లాదేశ్లో, తర్వాత ఈస్టర్న్ నేపాల్, బీహార్, ముఖ్యంగా తెరాయ్ ప్రాంతాలు, నేపాల్లో కింద పక్క పహాడ్ కాకుండా కింద పక్క తెరాయ్ ప్రాంతాలు ఉంది కదా, ఆ లోయర్ ప్రాంతాలు, అదేవిధంగా భూటాన్లో కూడా కొంతమంది ఈ కోచ్ రాజ్బోన్షి పీపుల్ ఉంటారనమాట. వీళ్ళతో పాటు రకరకాల ఎథ్నిక్ కమ్యూనిటీస్ ఏదైతే ఆదివాసీస్, అహోమ్స్, చుటియాస్, మటక్స్, మోరాన్స్ వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ఎస్టీ స్టేటస్ అడుగుతున్నారన్నమాట. చాలామంది వీళ్ళలో ఓబీసీ స్టేటసే ఉంది వీళ్ళకి. ఇప్పుడు కూడా వీళ్ళందరికీ కోచ్ రాజ్బోన్షిస్కి ఆదివాసీస్, అహోమ్స్, చుటియాస్, మటక్స్, మోరాన్స్ వీళ్ళందరికీ కూడా ఎస్టీ స్టేటస్ లేకుండా ఓబీసీ స్టేటస్ ఉంది. దీనివల్ల వీళ్ళకి ఉద్యోగాల్లో, విద్యలో, పొలిటికల్ రిప్రజెంటేషన్లో సరైన ప్రాతినిధ్యం లేదు. వీళ్ళకి ఖచ్చితంగా ఎస్టీ స్టేటస్ కావాలని వీళ్ళ గ్రూప్లు అడుగుతున్నాయి అనమాట. దీంతో పాటు కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ట్రైబల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ అస్సాం వాళ్ళు మాత్రం ఈ కేటగిరీస్ వాళ్ళకి కోచ్ రాజ్బోన్షిస్ మరియు ఇతరులకి ఎస్టీ స్టేటస్ ఇవ్వద్దు అంటున్నారు. వాళ్ళ కనుక ఎస్టీ స్టేటస్ ఇస్తే మిగతా ఎస్టీస్ ఇంకా మార్జినలైజ్ అవుతారు, రిజర్వేషన్స్ వల్ల వీళ్ళే ఎక్కువ పోస్టులు తనుగుపోతారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే కోచ్ రాజ్బోన్షి గ్రూప్ మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఎస్టీ స్టేటస్ అడుగుతుంది. ఇప్పటికీ వాళ్ళ ఎస్టీ స్టేటస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 8 సార్లు రిజెక్ట్ చేశారు. 1981 నుంచి 2006 మధ్య 8 టైమ్స్ వాళ్ళ ఎస్టీ స్టేటస్ రిజెక్ట్ అయిందనమాట. 1996లో కేంద్ర ప్రభుత్వం కోచ్ రాజ్బోన్షి గ్రూప్కి 6 నెలల పాటు ఎస్టీ స్టేటస్ ఇచ్చింది. అయితే పెద్ద గొడవలు అయ్యాయి అస్సాం స్టేట్లో. ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ సీట్లని వాళ్ళకే వచ్చాయన్నమాట. దాంతో చాలామంది వేరే ట్రైబల్ గ్రూప్స్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వడం వల్ల మా యొక్క రిజర్వేషన్ మొత్తం పోయింది, మా ఫలాలు మాకు అందట్లేదని గొడవ చేస్తే అప్పట్లో ఆ కోచ్ రాజ్బోన్షి కమ్యూనిటీకి మొత్తం విత్డ్రా చేశారు ఎస్టీ స్టేటస్. మళ్ళీ అప్పటి నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. మాకు చాలా నష్టం జరిగింది, మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు గొడవ చేస్తున్నారు. రీసెంట్గా మార్చి 14వ తారీఖున అమిత్ షా గారు, మన యూనియన్ హోమ్ మినిస్టర్, అస్సాంకి వెళ్ళే సందర్భంలో ఈ కోచ్ రాజ్బోన్షి కమ్యూనిటీ మళ్ళీ కూడా ఇప్పుడు మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి సరికొత్త డిమాండ్ ఇంకొంత గట్టిగా ముందుకు తీసుకెళ్తోంది.